పడిపోయిన మీరు ఇంకా నా లైఫ్ ఇందే, దేవుని చిత్తం నుండి తొలగిపోయిన మీరు ఇంతే నా లైఫ్ అనుకోబాకండి. మరో అవకాశం దేవుడు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కొద్ది దినాలుగా క్రిస్మస్ యొక్క సందేశాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనబడే జ్ఞానుల గురించి మనం ధ్యానిస్తున్నాము. జ్ఞానులు 2 సంవత్సరాలు తూర్పు దేశం నుండి బయలుదేరి యేసును చూడటానికి వచ్చారు. ఓడ ఎక్కి ఉంటారు, ఎడారిలో అరణ్యంలో ప్రయాణించి ఉంటారు, ఎత్తు పొలాలు సరిచూస్తుంటారు. ఎన్నో రాత్రులు మరి చలిలోను వానలోను మంచులోను ఎంతో బాధపడి ఉంటారు. కానీ పట్టుదలతో యేసును చూడాలని, వారికి కలిగిన దర్శనాన్ని, వారి యొక్క బాధ్యతలు నెరవేర్చుకోవాలని ఎంతో ఆసక్తితో యెరూషలేము పట్టణం దాకా వచ్చేసారు. ఇంకా కొన్ని గంటల్లో యేసును కలుసుకోబోతున్నారనగా బురదలో కాలు పెట్టినట్టుగా, గొయ్యిలో పడినట్టుగా దేవుని బిడ్డలారా వారు దారి మరలించి హేరోదు చేతులు పడిపోయారు. ఇటువంటి ఎంతో మంది హేరోదు చేతులు పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఫిలిప్పును విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటును చిత్తమును విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి మనసు లేకుండా పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో లోతైన సమర్పణ కలిగి ఉండి కూడా పరిస్థితులను బట్టి, ఎదుర్కొంటున్న శోధనను బట్టి ఇంకా నాకు చాలు, దేవుని పని చేయటం ఇంకా చాలు అని దేవుని పని విడిచిపెట్టి, దైవికాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, పరిశుద్ధ దేవుని పరిశుద్ధ మంత్రాన్ని విడిచిపెట్టి మరి రాంగ్ రూట్లో ప్రయాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నా ఆత్మ అడుగుతుంది, ఇటువంటి తప్పుడు అడుగు వేసిన వాళ్ళ గురించిన దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం వెరీ క్లియర్గా ఉంది. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు, వాళ్ళని ఎడబాయడు. ఎందుకంటే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటున్నాను. దేవుడు ఉద్దేశించిన కార్యాలు నిష్ఫలం కానేరదని యోబు భక్తుడు చెప్తున్నాడు. దేవుడు ఉద్దేశించింది, నిశ్చయించింది నిష్ఫలం కానేరదు. దేవుడు మీ గురించిన ప్రణాళిక, చిత్తము, ఆలోచన ఏదైతే కలిగి ఉన్నాడో దాని ఆపట ఎవరి తరం కాదు, దాన్ని నిర్మూలపరచట ఎవరి తరం కాదు. పాతాళమే లేచి వచ్చిన దేవుని కార్యాలు ఆగిపోదు. ఈరోజు ఆగిపోవటానికి ఎన్నైనా కారణం చెప్పవచ్చు. పరిశుద్ధ పౌలు గలాతీ సంఘాన్ని ఎంతో ఆత్మీయంగా పెంచి పోషించారు. కానీ వాళ్ళు కూడా ఈ జ్ఞానులు ఎలాగైతే మరి ఫలం పొందే సమయంలో, ప్రతిఫలాన్ని చూసే సమయంలో పక్కకు రాంగ్ స్టెప్ వేశారో, అలాగే గలాతీ సంఘం కూడా రాంగ్ స్టెప్ వేసింది. అప్పుడు ఆవేదనతో పరిశుద్ధ పౌలు పలికిన మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మిమ్మల్ని ఎవడు భ్రమ పట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులాగుదురా. చూడండి, ఎవడైతే రాంగ్ స్టెప్ వేస్తున్నాడో, ఎవడైతే దేవుని చిత్తం నుండి, దేవుని ప్రణాళిక నుండి పక్కకు పోతున్నాడో వాడిని అవివేకులారా అని సంబోధిస్తున్నాడు పరిశుద్ధ పౌలు. ఇంకొక చోట ఏమంటున్నాడంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాం.
మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? చూడండి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఆటంకపరిచింది ఎవరు? ఎందుకంటే మొన్నటి దాకా మీరు బాగానే పరిగెత్తారు, జ్ఞానుల్లాగా బాగానే పరిగెత్తారు, కానీ ఇప్పుడు నిన్ను ఆటంకపరిచింది ఎవరో అని అడుగుతున్నాడు. సో మనము సంవత్సరపు చివరిలో ఉన్నాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఎందుకు బలహీనైపోయాం, ఎందుకు మన ఆత్మీయంగా దిగజారిపోయాం, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం, ఏది మన మనస్సును డిస్టర్బ్ చేస్తున్నాయి, ఏది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాయి, ఎందుకు ఆత్మీయంగా మనం చల్లారిపోతూ వస్తున్నాం, ఎందుకు ప్రార్థనలు మనము చల్లారిపోతూ వస్తున్నాము అనే విషయాన్ని మనం ఆత్మ పరిశోధన చేసుకొని మేలుకొని పశ్చాత్తాపడి తిరిగి వస్తే కనుక నిజంగా చెప్తున్నాను, ఈ వచ్చే సంవత్సరం మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 21-22 వచనంలో తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడినప్పుడు ఆయన పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నట్టుగా మీరు కూడా సమస్తాన్ని తిరిగి పొందుకుంటారు. కాబట్టి పడిపోయిన మీరు ఇంకా నా లైఫ్ ఇందే, దేవుని చిత్తం నుండి తొలగిపోయిన మీరు ఇంతే నా లైఫ్ అనుకోబాకండి. మరో అవకాశం దేవుడు ఇస్తున్నాడు, మరో జన్మ మీకు ఇస్తున్నాడు. గుర్తించండి. దేవుడు మనం దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అయ్యా తండ్రి, నీ అడుగులో అడుగు వేయటానికి సహాయం చేయండి ప్రభా. నీ చిత్తం చేయటకు సహాయం చేయండి ప్రభా. అయా మేలుకోటకు సహాయం చేయండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరచమని అభిషేకించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు కొద్ది దినాల్లోనే మనం దీవించబోతున్నాడు. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. మీ హృదయ వాంఛలు నెరవేర్చబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 24వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.